ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితం వల్లనే 2004లో ఎంఆర్పిఎస్ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం వల్లనే స్వర్గీయ రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందని చెప్పి రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. అదే సమయంలో కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్లకు 2007లో 200 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 రూపాయల పెన్షన్ అమలు జరుగుతుంది అంటే దానికి వికలాంగుల కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. వృద్ధుల వితంతులకు ఇవాళ 4000 రూపాయల పెన్షన్ దక్కుతుందంటే ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఒక 4 కిలోల బియ్యం ఇవాళ 5 కిలోల దాకా పేద కుటుంబాలకు అందుతున్నాయంటే ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ పోరాటాల వల్ల ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు న్యాయం జరుగుతున్నది. ఒకవైపు జాతి భవిష్యత్తు వర్గీకరణ, రెండోది సమాజం పట్ల బాధ్యత. సమాజం పట్ల బాధ్యత ఎందుకు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం? కారణం ఏంటిది? ఎంఆర్పిఎస్ ఉద్యమం అనే మొక్క ఇవాళ పెరిగి ఒక వృక్షంగా మారి పండ్లు అందించే దశకు వచ్చిందంటే సమాజం అందించిన సహకారం. ఆ మొక్కకు సమాజం నీళ్లు పోసింది, పెంచి పెద్ద చేసింది. తిరిగి వాళ్ళ సేవ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ తిరిగి సేవ చేసే కార్యక్రమంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఫలితాలు సమాజానికి అందినాయి. మీ వల్ల ఏమందినాయి? 30 ఏళ్లలో వర్గీకరణ అడ్డుకోవడం అనే ఏకైక సూత్రం తప్ప, 3 సార్లు సాధించుకుంటే 3 సార్లు అడ్డుకొని పెత్తనం చేయడం తప్ప, మళ్ళీ సాధించుకున్నదాన్ని అడ్డుకుంటామని వాళ్ళు మాట్లాడడం తప్ప మీ వల్ల ఒరిగిందేంటిది సమాజానికి? మాదిగ దండర్ వల్ల మాదిగలు తలెత్తుకుని కాడికి వచ్చారు. మాదిగ దండర్ వల్ల మాదిగలు కొంతమేరకు అభివృద్ధిలోకి వచ్చేశారు. చంద్రబాబు కాలంలోకి 22,000 ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినంటే వర్గీకరణ వల్ల అభివృద్ధి చెందినట్టే కదా. 1000 అవకాశాలు వచ్చినంటే ముందుకెళ్ళినట్టే కదా, తలెత్తుకొని తిరుగుతున్నది కదా. సమాజానికి నీ పథకాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టింది కదా. ఎంఆర్పిఎస్ వల్ల నా జాతి మేలుకున్నది, నా జాతికి మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. మీ వల్ల ఏం జరిగింది సమాజానికి? ఒక వర్గీకరణ అడ్డుకోవడం తప్ప. వర్గీకరణ అడ్డుకోవడం అనేది పక్కకు పెట్టి ఎంఆర్పిఎస్తో కలిసి పనిచేస్తే, దళితులందరం కలిసి పనిచేస్తే సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపెట్టవచ్చు. సమాజంలో ఎన్నో సమస్యల పరిష్కారం చూపెట్టవచ్చు. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ లేడు, కాన్సీరామ్ లేడు, అంబేద్కర్ లేడు, జగ్జీవన్ రామ్ లేడు, కాన్సీరామ్ లేడు. నిన్నటి వరకు రామ్ విలాస్ పాస్వాన్ ఉండే, ఆయన కూడా లేడు. పార్లమెంట్లో కానీ దేశంలో దళిత వర్గాల తరఫున గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. ఇట్లాంటి సమయంలో దళిత వర్గాల్లో ఉండబడే ఈ వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరించుకోగలిగితే, మీరు అడ్డుకోకుండా ఉండగలిగితే దళిత వర్గాల సమస్యల మీద ఉద్యమం చేయడానికి అవకాశం ఉన్నది, కలిసి చేయడానికి అవకాశం ఉన్నది. సాక్ష్యం ఏంటిది? ఎన్నో సమస్యలు అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. అంబేద్కర్ బతుకున్న కాలం నుంచి సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. దానికి పరిష్కారం దొరకలే. మీ దృష్టికి సాక్ష్యం చెప్తున్నా చూడండి, మీ దృష్టికి సాక్ష్యం చెప్తున్నా. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. లేదా సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీకి సప్లా నిధులు ఉన్నాయి. అంటే ఆర్థికంగా గ్యారెంటీ ఉన్నది డెవలప్ కావడానికి, విద్యా ఉద్యోగ పరంగా డెవలప్ కావడానికి గ్యారెంటీ ఉన్నది, రాజకీయంగా సర్పంచ్ మొదలుకొని పార్లమెంట్ దాకా ఎదగడానికి గ్యారెంటీ ఉన్నది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి? ఆనాడు ఆయన జీవించిన కాలంలో ఏ శాఖకు మంత్రి? న్యాయశాఖకు మంత్రి. న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు. అంటే అంబేద్కర్ కాలం నుంచి సమస్యలు పెండింగ్లు ఉన్నట్టే కదా. మరి ఇన్ని సాధించిన మహనీయుడు అదెందుకు సాధించలేకుండా పోయాడు? అంటే ఆయన మీద ఒత్తిడి ఉన్నట్టే కదా. అంటే కొన్ని మాత్రమే సాధించినట్టు కదా, కొన్ని మిగిలినట్టే కదా. ఆ మిగిలిన వాటిని పూర్తి చేసే అయితే మన మీద నెట్టబడ్డది కదా. ఆయన లేడు కదా, ఆయన వారసుగా మనం బతుకుతున్నాం కదా. మరి ఆయన లేని లోటును మనం తీర్చాలి కదా. ఆయన మిగిలిపోయిన అంశాలను మనం పరిష్కరించే విధంగా చేయాలి కదా. దీనికి మీరు కలిసి రావాలి కదా. అరే కలిసి వస్తే లేని సాధించుకుంటాం. మీరు అడ్డంకులు కల్పిస్తే మళ్ళీ ఉన్న కానీ అందరూ ఉండాల్సి వస్తాయి. నువ్వు వర్గీకరణ అడ్డుకున్నంత కాలం నా జాతిని కల్పించడం కోసం నేను దీని మీద ఉండాల్సి వస్తుంది. కానీ వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడి అంశాలను దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఉమ్మడి అంశాల మీద ముందుకెళ్ళడానికి మీరు ముందుకు రావాల్సింది పోయి ఇంకా అడ్డుకుంటాం అంటే మీరు దళితులందరి ప్రయోజనాలకు దెబ్బతలుతుందనేసి మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. మీ అన్నగా చెప్తున్నా ఆలోచించండి. న్యాయ వ్యవస్థలోనే సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు, న్యాయ వ్యవస్థలోనే హైకోర్టులో రిజర్వేషన్ లేవు. మళ్ళీ కిందికి వచ్చేటప్పటికి ఉన్నాయి, మున్సిపల్ కోర్టులో ఉన్నాయి, జిల్లా కోర్టులో ఉన్నాయి. మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ జడ్జీలు కనిపిస్తారు. మరి హైకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టుకు వెళ్తే ఎందుకు కనిపించారు? మరి ఆర్డర్ రిజర్వేషన్ లేవు. మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరప్పుడు? అంబేద్కరే. అంబేద్కర్ కాలంలోనే న్యాయశాఖలో రిజర్వేషన్ లేవనే విషయం అర్థమవుతుంది. పోనీ కారణాలు ఏమైనా అప్పుడు లేవు కదా, ఇప్పుడు దాన్ని అమలు చేసుకోవచ్చు కదా. అంతేకాదు, మీ అన్నకు చెప్తున్నా నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఆయన అవసరం రీత్యా కాదు, ఆయన అవసరం దేశానికి ఉన్నది కాబట్టి ఆయన రాజ్యసభకు తీసుకెళ్ళిండ్రు. కానీ ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇగో లోక్సభ రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు ఎస్సీలకు ఈ ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి.
బాపట్ల, అమలాపురం, చిత్తూరు, తిరుపతి 4 సీట్లు ఉన్నాయి. అంటే ఎస్సీలకైతే 4 సీట్లు ఉన్నాయి కదా, ఎస్సీలకు 4 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో. ఇట్లా దాదాపు ఎస్సీ ఎస్టీలకు 100కు పైగా సీట్లు అక్కడ ఉన్నాయి కదా పార్లమెంట్లో. మరి లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయి కానీ రాజ్యసభలో లేవు కదా. పార్లమెంట్ అంటే ఏంటిది? లోక్సభ రాజ్యసభ కలితేనే పార్లమెంట్. పార్లమెంట్ అంటే 2 సభలు కలితే పార్లమెంట్. ఆ 2 సభల్లో ఒక సభలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకో సభలో రిజర్వేషన్లు. మళ్ళీ ఆ రాజ్యసభలోనే అంబేద్కర్ ఉన్నాడు. దేశ అవసరం కోసం ఆయన తీసుకోవచ్చు అన్నాడు, దేశ అవసరం కోసం ఆనాడు తీసుకోవచ్చు రాజ్యసభలోకి, కానీ అందులో రిజర్వేషన్ లేవు. మళ్ళీ లోక్సభలోకి వర్తింపజేసిన రిజర్వేషన్లు రాజ్యసభలోకి ఎందుకు లేవని అడగాల్సిన అవసరం మనకున్నది కదా. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో. శాసన మండలిలో లేవు కదా. శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో లేవు కదా. మరి శాసనసభలకు రిజర్వేషన్ వర్తింపజేసే సూత్రం ఉన్నప్పుడు శాసన మండలికి వర్తింపజేసుకోవాలి కదా మనం అందరం కలిసి. అంటే మన సంఖ్య పెరుగుతుంది కదా అక్కడ. దీని గురించి అందరం కలిసి మాట్లాడాలి కదా. అందరూ కలిసి మాట్లాడి అందరం కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే ఉన్నది పంచుకోవాలి కదా. ఉన్నది పంచుకుంటే అందరూ కలిసి ఉండి ఇట్లాంటివి చేస్తాం కదా. అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే కాబట్టి రిజర్వేషన్ అమలు చేశాడు. ఇప్పటి కాలంలో ఏమైంది? పివి నరసింహారావు కాలం నుంచి ఇప్పటి వరకు 3 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగం విస్తరిస్తూ వచ్చేసింది. ప్రైవేట్ రంగం విస్తరించిన ప్రతి చోట రిజర్వేషన్ లేకుండా పోయినాయి కదా. మరి రిజర్వేషన్ బలహీనపడుతున్నట్టే కదా. మరి ప్రైవేట్ రంగం రిజర్వేషన్ అడగాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధిస్తేనే మన దళితులకు, పేదలందరికీ మేలు జరుగుతుంది. ఉమ్మడిగా పోవటం చేయాలి కదా. ఉమ్మడిగా పోవటం చేయాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే మనం పంచుకోవాలి కదా. పంచుకోవడానికి సిద్ధంగా పడకపోతే మీరు ఇక్కడ అడ్డుపడుతుంటే మేము దీన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది కదా. అంటే మా సమయంతో వృధా అవుతుంది, దళితుల కోసం చేసే కర్తవ్యం అంతా లేకుండా పోతుంది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు. భూమి ఉన్న వర్గాలే అధికారంకి వస్తారనే విషయం మనందరూ తెలుసు. భూమి ఉన్న వర్గాలకే చేతుల పరిశ్రమలు ఉంటాయి, భూమి ఉన్న వర్గాలే భూస్వాములు అవుతారు. వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా అన్ని వాళ్ళ చేతులు ఉంటాయి. అంతిమంగా అధికారం వాళ్ళ చేతికి వస్తుంటుంది. మరి భూమి జాతీయం చేయమన్నాడు కదా అంబేద్కర్. జాతీయం చేయమన్నది పక్క పెట్టి కనీసం ఒక దళితులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నానని ఉండదా? అందరికీ లేవు కదా. మరి దళితులకు భూమి దక్కాలని పోరాటం చేయాలి కదా. అందరి కోసం పోరాటం చేయాలంటే కలిసి ఉండాలి కదా. కలిసి ఉండాలంటే మీరు కలిసి రావాలి కదా. మీరు అడ్డుకుంటామంటే ఎట్లాగా మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. అందువల్ల ఎవరి వల్ల సమాజానికి నష్టం వస్తుంది? సమయం దొరికినప్పుడల్లా సమాజానికి చేశాం, సాక్ష్యం చెప్పాం కదా. ఒక పక్క వర్గీకరణ కోసం కొట్లాడుతూనే సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేసాం, ఫలితాలు సాధించాం. ఈ వర్గీకరణ అంశం శాస్త్రంగా పరిష్కారం అవుతే సమాజం కోసం మళ్ళీ బలమైన ఉద్యమాలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. అందుకు నా మాల సామాజిక వర్గం సంబంధించిన మేధావులను అమరుతున్న వాళ్ళు, మీకు నిజంగా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, నిజంగా దళితుల ఐక్యత మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే, ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడానికి మీరు అండగా నిలబడి భవిష్యత్తులో దళితులందరి కోసం కొట్లాడడానికి సహకరించాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే ఇంకా అడ్డు తగులుతామంటే ఇప్పుడు మీ అడ్డు తగులుతాం మేము ఎట్లా కలిసి పనిచేయాలని? నాకు నా జాతి భవిష్యత్తు ముఖ్యం, నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. నా పిల్లల చదువులు ముందుకెళ్ళాలి, నా పిల్లలకు చదువుకుంటే ఉద్యోగాలు రావాలి, ఆర్థికంగా నా జాతి ఎదగాలి, రాజకీయంగా నా జాతి పైకి రావాలి, నా జాతితో పాటు మా ఢిల్లీ వాళ్ళు, ఇతర దళిత కులాలు కూడా బాగుపడాలి. నాకు నా ఆశయం ఉన్నది. నా ఆశయానికి అడ్డు తగులుతున్నంత కాలం మీతో రాజీ పడేది లేదు. మీరు వర్గీకరణ సహకరిస్తే కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా మర్చిపోద్దని సాయం కోరుతాను. నా ఆశయానికి అడ్డు తగిలేంత కాలం మేము రాజీ పడే ప్రసక్తి లేదు. నేను పుట్టిన నా జాతి భవిష్యత్తు కంటే నాకు ఇంకే భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు. నా జాతితో పాటు ఇంకా నా జాతి కంటే వెనుకబడ్డ వర్గాల భవిష్యత్తు కంటే నాకు ఇంకెవరి భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు. ఈ నేపథ్యంలోనే నా మాల సామాజిక వర్గం సోదరులు ఎవరైనా ఉంటే, ప్రజాస్వామికవాదులు ఎవరైనా ఉంటే ఉన్నది పంచుకోవడానికి సహకరించండి, అడ్డుపడబాకండి. ఇంకా హైకోర్టులో కేసులు ఎత్తారు. సుప్రీంకోర్టులో 7 జడ్జిల్లో 6 జడ్జిలు సంబంధించి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కరెక్ట్ కాదని చెప్పి రివ్యూ పిటిషన్ వేశారు 32 మంది. ఆ 32 పిటిషన్లు కూడా 7 జడ్జిలు తిరస్కరించారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి క్యూరిటివ్ పిటిషన్ ఇంకోటి వేశారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ దాన్ని రద్దు చేశారు. మళ్ళీ అక్కడ రద్దు చేస్తే మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ ఎత్తాను. నేను ఏం జరగదు. ఇదేం కర్మ వీళ్ళకు నాకు అర్థమవుతలేదు. ఏం పిచ్చి లేచిందో ఏమో నాకు అర్థమవుతలేదు. వాళ్ళకి స్వార్థం అనే పిచ్చి తలకెక్కింది, ఇవన్నీ చేయడం జరుగుతుంది.